ఎంపీ ఈటెల రాజేందర్ ఇవాళ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. కొంపల్లిలోని ఎన్సీఎల్ కాలనీలో ఏర్పాటు చేసిన భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి అని, ఒకే దేశంలో రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిగా ఆక్రోశించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. 70 సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. దాన్ని నెరవేర్చి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు, చేసి చూపించిన ఘనత ప్రధాని మోదీదే అని కొనియాడారు. భారత జాతి యొక్క అంతరంగాన్ని, భారత జాతి ఆక్రోశాన్ని ఎవరు అర్థం చేసుకున్న పాపన పోలే. మళ్ళీ ఆ ఆశయాన్ని పుణికిపుచ్చుకున్న నరేంద్ర మోడీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటికి భారత్లో భాగమే అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసినట్టు చరిత్ర మీ కళ్ళ ముందున్నది. అదంతా ఆనాటి డివిజన్, ఆ చీకటి అధ్యాయాల గురించి చాలామంది ఇక్కడ పెద్దలున్నారు. తెలుసా నాడు ఎంత రక్తపాతమైంది, ఎన్ని లక్షల మంది చనిపోయినరు. అదొక విషాద ఘట్టం. అంత త్యాగాల తర్వాత, అంత రక్తపాతం తర్వాత, లక్షల మంది పరమపదించిన తర్వాత ఇంకా ఎందుకు ఉండాలి ఈ వివక్ష, ఇంకా ఎందుకు ఉండాలి రెండు చట్టాలనేటువంటి మొట్టమొదటి అంశాన్ని ప్రస్తావించి వారు ఇంతకుముందు చెప్పినట్టుగా జమ్మూ కాశ్మీర్కి పోయి అక్కడే సత్యాగ్రహం చేసి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆయన గొప్ప తత్వవేత్త, విద్యావేత్త. వారు ఉపాధ్యాయ గారు ఇద్దరు కలిసి మొట్టమొదటి జనసంఘాన్ని స్థాపించి ఎమర్జెన్సీ చీకటి రోజులలో ఇలా జనసంఘ్ దాని సంబంధం ఉన్నటువంటి అనేక మంది నాయకులు జైలు పాలయ్యారు. మీకు తెలుసు.